2 వార్డులలో రోడ్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి 2 సమపాలల్లో తీసుకెళ్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే 20 నెలల క్రితం కోవూరులో ఎక్కడ పట్టినా గుంతలు ఉన్న రోడ్లు, డ్రైన్లు లేకుండా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 15th ఫైనాన్స్ అనేది అసలు ఏ సర్పంచులు కానీ జడ్పీ మెంబర్లు కానీ ఎవరికి కూడా ₹1 కూడా అందుబాటులో లేదు, ఏ పని చేయలేదు. అటువంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 2 రోడ్లు కూడా జడ్పీ ఫండ్స్ లో, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జడ్పీ ఫండ్స్ లో 15th ఫైనాన్స్ జడ్పీ ఫండ్స్ లో 13వ వార్డులో 18 లక్షలతో, 14వ వార్డులో 15 లక్షలతో సీసీ రోడ్లు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఏదైతే ఒకవైపు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇస్తూనే అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా చూపిస్తున్నారు. మనం ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి. అవి సూపర్ హిట్ చేసి మనం ప్రజలకందరికీ చూపించాం. అలాగే ఈ అభివృద్ధి పనులు కూడా ప్రతి దగ్గర ఇప్పుడు మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉంటాయి. ఏ పంచాయతీలో కానీ మనం ఒక్క పని కూడా చేయలేదు అనేది లేదు. ప్రతి పంచాయతీలో 2-3 పనులు డ్రైన్స్ చేస్తున్నాం, అలాగే కాలువలు చేస్తున్నాం, రోడ్లు చేస్తున్నాం, సీసీ రోడ్లు చేస్తున్నాం, హెల్త్ సెంటర్లు రావడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి పదంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కోవూరులో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి ₹1,76,00,000 సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. ₹1,08,00,000 డ్రైన్ల నిర్మాణం జరిగింది. మరమ్మతులు మరియు తాగునీటి అవసరాల కోసం కూడా ₹1,08,00,000 వెచ్చించాం. అలాగే మొన్న దశాబ్దాల క్రితం వరకు ఎప్పుడో చేసిన పీటర్స్ కెనాల్ని మనం 50 లక్షలతో బ్రిడ్జ్ నిర్మించి పరిష్కారం చూపించాం. అలాగే 84 లక్షలతో 2 విలేజ్ హెల్త్ సెంటర్లు, 89 లక్షలతో శిథిలావస్థకు చేరిన కోర్టు భవనాలు మరమ్మతులు, ఇలా ఒక్క కోవూరులోనే దాదాపు 6,50,00,000 అభివృద్ధి పనులు మనం చేసుకోవడం జరిగింది. అలాగే మరో 58 లక్షలతో చెరువు కట్ట అభివృద్ధి చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే ఇవన్నీ చేశామో అవన్నీ మనం చూపించుకొని ఈరోజు కోవూరుని పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ మున్సిపల్ మంత్రి గారి దగ్గర పేపర్స్ కూడా ఇచ్చున్నాం. తప్పకుండా కోవూరుని మున్సిపాలిటీ చేస్తాం. కోవూరు కాన్స్టిట్యున్సీని ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి కోవూరుని ఒక మంచి కాన్స్టిట్యున్సీగా నిలబెట్టి చూపిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా ముందుకు మీరు ఎక్కడ ఏ అవసరాలున్నా ఏం పనులున్నా నా దగ్గర వచ్చి మొత్తం మీరు చేయించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకున్నా. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.